వేకప్ వర్డ్ మేలుకొల్పు వాక్యం కొరకై ఈ సోమవారం ఉదయకాలం సంఖ్యాకాండం 10వ అధ్యాయము 29వ వచనం చివరి మాట, తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసననగా. తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసననగా. ఈ ఉదయకాలంలో ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మన జీవితంలో చేయబోయేవన్నీ కూడా మేలులే. మానవులైతే మనుషులైతే మన జీవితంలో కీడు చేయాలనుకుంటారు, కానీ నీ దేవుడు ఎప్పుడు మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఈ సందర్భం మనకు తెలుసు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో వెళ్తున్నప్పుడు వెళ్ళే స్థలాలు ఎలా ఉంటాయో వాళ్ళకు తెలియదు. ఏ స్థలంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మోషే హోబాబుతో ఈ మాట అడుగుతున్నాడు. ఈ వచనాలన్నీ మనం చూస్తే ప్రతి వచనములో మేలు 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 అని 5 సార్లు మనకు కనబడుతుంది. ఈ వచనము మనకేం చూపిస్తుందంటే 3 విషయాలు చూపిస్తుంది. ద ఇన్విటేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆహ్వానం కనపడుతుంది. రెండవది ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానం కనబడుతుంది. మూడవది ద బెనిఫిట్ ఆఫ్ గాడ్, దేవుడు చేసే మేలు కనపడుతుంది. ఈ అనుభవంలో మోషే ప్రజలను తీసుకువెళ్ళటానికి హోబాబుని అడుగుతున్నాడు. హోబాబు ఎవరంటే రగుయేలు, ఇత్రో, రెవుయేలు 3 పేర్లు కలిగిన ఒకే ఒక వ్యక్తి ఇత్రో, లేదా మిద్యానీయుడైన ఇత్రో. అలాగే మోషే మామని చెప్పవచ్చు. ఆయన కుమారుడే హోబాబు. హోబాబు అంటే 2 అర్థాలు కనపడుతున్నాయి. ఒకటి ఫ్రెండ్షిప్, రెండవది బబుల్ ఆఫ్ వాటర్, అంటే నీటి బుడగ వంటి వాడు. అలాంటి నీటి బుడగ వంటి వానిని మోషే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే అక్కడ కొంచెం బాధకరమైన విషయం కూడా ఏంటంటే, నీవు మా ముందర నడవాలి, మాకు నువ్వు కంటి చూపు వలె ఉండాలి అని మోషే అడుగుతున్నాడు. అదే మనం చూసినట్లయితే 11వ వచనంలో అక్కడ అంటున్నాడు. చివరిగా మనం చూస్తే నీవు మా కన్నుల వలె ఉందువు అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు మాకు ఏ మేలు చేస్తాడో ఆ మేలు నీకు చేస్తాము అంటున్నాడు. ఇక్కడ ప్రియులారా 29వ వచనంలో హోబాబుతో మోషే చెప్తున్నాడు, మాతో కూడా నువ్వు రావాలి. 30వ వచనంలో హోబాబు అంటున్నాడు, నేను రాను, నేను దేవుని ప్రజలతో ఎందుకు రావాలి? నా వంశస్థులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నేను వారి దగ్గరికి వెళ్తానన్నప్పుడు మరలా మోషే అంటున్నాడు, నువ్వు రావాల్సిందే. ఈ సందర్భం ఏం చూపిస్తుందంటే చాలాసార్లు మనము దేవుని ప్రజలమై ఉండి దేవుని మీద కాకుండా మనుషుల మీద మనం ఆధారపడే వారంగా ఉంటున్నాం. మనుషులను నమ్ముకొని మీరే మాకు దారి చూపాలి, మీరే మమ్మల్ని నడిపించాలి, మీరు మాకు కన్నుల వలె ఉండాలి అని మనము దేవుని కన్నా చాలాసార్లు మనుషులను ఎక్కువగా చూస్తాం. నిజంగానే ఈ హోబాబుకు ఇత్రో మంచి పేరే పెట్టాడు, నీటి బుడగ లాంటి వాడు. నీటి బుడగను ఆధారం చేసుకొని ఏ స్థలాన్నన్నా గుర్తించగలవా? నీటి బుడగను ఆధారం చేసుకొని ఏ పనైనా నువ్వు చేయగలవా? నీ తల ఇటు తిప్పి మరలా చూసేలోపు ఆ నీటి బుడగ అనేది అది మాయమైపోతుంది. మనుషులు కూడా అంతే. వారి యొక్క సహాయము, వారి యొక్క స్నేహము, వారి యొక్క ప్రతిదీ కూడా నీటి బుడగ లాంటిదే. ఈరోజు నువ్వు కూడా హోబాబును ఆధారంగా చేసుకుంటున్నావేమో, హోబాబును నమ్ముకున్నావేమో, హోబాబును విశ్వసిస్తున్నావేమో. ప్రియ సహోదరుడా సహోదరి, హోబాబు ఇక్కడ అంటున్నాడు, నేను రాను అంటున్నాడు. ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా నీ అవసరాలకు చాలామందిని అడుగుతావు, చాలామంది మీద ఆధారపడతావు. అయితే ఎవరైతే నీకు సహాయం చేస్తాను అన్నారో చివరికి వచ్చేసరికి వారే సహాయం చేయకుండా ఉంటారు. ఎవరినైతే బాగా నమ్ముతావో వారే నీ నుంచి దూరమైపోతారు. ఇంకా చెప్పాలంటే ఎవరి మీదైతే నువ్వు పూర్తి విశ్వాసం ఉంచుతావో వారి చేతిలోనే నువ్వు మోసపోతావు. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, కానీ మనుషుని జీవితమే నీటి బుడగ లాంటిది, హోబాబు లాంటిది. కాబట్టి హోబాబు మీద
నువ్వు ఆధారపడొద్దు. హోబాబు అయితే నేను రాను అంటున్నాడు, కానీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మనందరికీ తండ్రి, మనందరికీ స్నేహితుడు, మనందరికీ ప్రభువు. ఇంకా చెప్పాలంటే ఒక సహోదరి, ఒక పెద్దావిడ ప్రార్థన చేసేది, అయ్యా నువ్వు మా బాబు, మా తండ్రి అని ప్రార్థన చేసేది ప్రభువుని. నిజంగానే హోబాబు నిన్ను వదిలిపెడతాడేమో, కానీ నీ బాబు ఉన్నాడు. ప్రభునేసుక్రీస్తు వారు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడ హోబాబు వారితో వచ్చాడో లేదో మనకు తెలియదు, కానీ ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా మరి వారికి త్రోవ చూపటానికి, వారిని నడిపించడానికి దేవుని యొక్క మందస్సం ఉంది. ఆ తర్వాత వచనంలో మనం చూసినట్లయితే 31వ వచనంలో, ఆ 3 దినముల ప్రయాణములలో యెహోవా నిబంధన మందస్సము వారికి ముందుగా సాగెను. ప్రియ సహోదరుడా, నీ కొరకై దేవుడు తన మందస్సాన్ని ఉంచుతాడు. అంతేకాదు 34వ వచనములో, మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఒక్క వ్యక్తి సహాయం అడిగితే చేయలేదు, కానీ ఇక్కడ రెండంతల సహాయము. ఒకటి మందస్సము, రెండవది మేఘము. మందస్సం అనేది భూమి మీద ఉండి సహాయం చేసి వారిని నడిపిస్తుంటే, మేఘం అనేది ఆకాశములో ఉండి వారిని నడిపించేదిగా ఉంటుంది. మనుషుల సహాయము భూమి మీద అది స్వల్ప సహాయమే, అది కొద్ది సహాయమే. కానీ దేవుడు నీకు చేసే సహాయము అది భూమి మీదను, అది ఆకాశములోనూ కూడా ఎల్లప్పుడూ ఉండేది. కాబట్టి ఈ దినాన నీ జీవిత యాత్రలో ఎలా వెళ్ళాలి? మనుషులు నన్ను వదిలేశారే, మనుషులు నాకు మాట ఇచ్చి మాయమైపోయారే అని బాధపడుతున్నావేమో, సంతోషించు. ఎవరైతే నీ నుంచి దూరం అయిపోయారో వారి స్థానంలో ప్రభు వచ్చాడు. హోబాబు స్థానములో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే వచ్చారు. ఆయనే మందస్సంగా మేఘంగా ఉండి ఇశ్రాయేలుని నడిపించాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనకు తెలుసు. ఆ అరణ్య యాత్రలో ఒకవేళ హోబాబు వారితో వచ్చుంటే వారికి ఆహారం ఇచ్చేవాడు కాదు. హోబాబు వచ్చుంటే వారికి నీళ్ళు ఇచ్చేవాడు కాదు. హోబాబు వచ్చుంటే నీళ్లను ఆయన మధురంగా మార్చేవాడు కాదు. ఓ బాబు కాదు, పరలోక బాబు ప్రభువైన యేసుక్రీస్తు నీతో వస్తాడు. ఆయన మీద ఆధారపడు. నిన్నెటు తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు, నిన్నెటు నడిపించాలో ఆయనకు తెలుసు. ఆయన మార్గాలన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి ఈ ఉదయకాలం మాట తాను చేయబోవు మేలు గురించి నీకు వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను నడిపిస్తూ అనేకమైన మార్గాల్లో నిన్ను తీసుకువెళ్తూ ఆ మార్గం మధ్యలోనే వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. నీ జీవితంలో నిబంధనను స్థిరపరుస్తాడు, గొప్ప మేలు చేస్తాడు, గొప్ప బహుమానం ఇస్తాడు. ధైర్యంగా ఉండు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన మనుషుల గురించి బాధపడమాకు. నీతో ఉన్న నీ ప్రభువును బట్టి నువ్వు సంతోషించు. నీ జీవితము మేలుతో నింపబడుతుంది. త్వరలోనే నీకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరబోతుంది. ఆ కార్యము త్వరగా దేవుడు చేస్తాడు. అందుకొరకే నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. తాను చేయబోవు మేలు గురించి వాగ్దానం చేస్తున్ననే మాట మాతో మాట్లాడుతూ వచ్చారు. మోషే హోబాబును సాగిలపడి, హోబాబును బ్రతిములాడుతూ, హోబాబును ఎంతగానో ప్రభువా ప్రాధేయపడుతున్నప్పుడు హోబాబు అంటున్నాడు, నేను రాను, నా వంశస్థుల దగ్గరికి వెళ్ళాలి, నాకెంతో సొంత పనులు ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నాడు. అయితే ఎవరైతే రాకపోయారో అలాంటి పరిస్థితుల్లో ప్రభువా పిలవకపోయినా వచ్చే దేవుడవు, రమ్మనకపోయినా మాతో ఉండే దేవుడవు మీరున్నారు. కాబట్టి హోబాబు వచ్చుంటే ఒకవేళ వాళ్ళు నశించిపోయేవారేమో, పరలోక బాబు ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబట్టే వారందరూ కూడా ఎంతో గొప్ప మేలులు వారి జీవితంలో అరణ్య యాత్రలో అనుభవించినట్లుగా మేము చూస్తున్నాం. ఈ దినం కూడా మా ప్రియ ప్రజలు ఎవరిని నమ్ముకొని ముందుకు వెళ్తూ నష్టపోయి, అలాగ మనుషులు ప్రభువా మాట ఇచ్చి దారి తప్పిపోయి వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడే వారికి ప్రభువా మందసముగా మేఘముగా ఉండి ఆదరించి నడిపించి మేలు చేయమని వాగ్దానం నెరవేర్చమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మీ అందరికీ తోడై ఉండి మేలు చేసి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్.
ప్రభువు యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ లార్డ్.